హాయ్ ఎవరీవన్. సో మీ ప్రిపరేషన్ బాగా అవుతుంది అనుకుంటాను. అండ్ టైం కూడా ఎక్కువ లేదు. ఏపీ ఎంసెట్ వాళ్ళకి ఇంకా ఎగ్జాక్ట్గా అయితే 3 వారాలు ఉంది. టీఎస్ ఎంసెట్ వాళ్ళకి అయితే ఇంకా చాలా తక్కువ, లెస్ దెన్ 1 వీక్ లెస్ దెన్ 10 days ఉంటుంది. సో సి మీరు మ్యాథ్స్ ఇప్పటికి మొత్తం మీరు కవర్ చేయలేరు, ఇంకా స్టార్ట్ చేయలేదు అని చాలామంది చెప్తున్నారు. మీరు ఇంకా ఒకవేళ ఆ పొజిషన్లో ఉన్నట్టయితే మీకు ఇప్పుడు మ్యాథ్స్ ఈజీగా ఒక 40+ మార్క్స్ వచ్చేలా ఏ చాప్టర్స్ పర్ఫెక్ట్గా చేస్తే 40+ వస్తాయో చెప్తాను. సో మీరు ఆ చాప్టర్స్ అట్లీస్ట్ ఆ చాప్టర్స్ చేసిన మ్యాథ్స్ 80కి 40 వస్తే పర్లేదు, 80కి 40 అంటే బాగానే వచ్చినట్టు. సో అట్లీస్ట్ ఈ చాప్టర్స్ అని కవర్ చేయండి. మొదటగా అంటే లైక్ ఆ చాప్టర్స్లో కూడా ఈజీ టు డిఫికల్ట్ లెవెల్కి వస్తే, అంటే సింపుల్గా ఫార్ములా బేస్డ్ నుంచి కాంప్లెక్స్గా సాల్వ్ చేయాల్సిన వాటికి వస్తే ఫస్ట్గా నేను పర్ఫెక్ట్గా చెప్పగలిగేది హైపర్బోలిక్ ఫంక్షన్స్. చాలా ఈజీ ఉంటాయి. ఒక 4 to 5 ఫార్ములాస్ ఉంటాయి. తిప్పి అందులో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. సో అది ఈజీగా చేయండి. హైపర్బోలిక్ ఫంక్షన్స్ ఒక చాప్టర్ ఈజీగా చేయండి. అండ్ దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు మ్యాట్రిసెస్ అండ్ డెట్స్, అందులోని కొన్ని మోడల్స్ చాలా ఈజీగా ఉంటాయి, కొన్ని మోడల్స్ మాత్రం చేయాలి. అంటే నేను కూడా రీసెంట్గా చూశాను, అన్ని PYQs చూశాను. కొన్ని మోడల్స్ ఏమో చాలా ఈజీగా ఆప్షన్ వెరిఫికేషన్ కూడా కొన్ని వచ్చేస్తాయి. కొన్ని ఏమో మీరు ర్యాంక్ అవి కట్టాలన్నప్పుడు మీరు రో ఆపరేషన్స్, కాలమ్ ఆపరేషన్స్ చేయాలి. బట్ అవి ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. సో మ్యాట్రిసెస్ అండ్ డెట్స్ ఒక చాప్టర్ చేయండి. దాని తర్వాత హైపర్బోలిక్ ఫంక్షన్స్ ముందు చెప్పాను కదా. దాని తర్వాత ఈజీగా వచ్చే చాప్టర్స్ ఏంటంటే వెక్టర్స్, ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ బాగా చేయండి. ఇది మాత్రం పక్కాగా చేయండి. ఎందుకంటే వెక్టర్స్ ఏంటంటే వెయిటేజ్ ఎక్కువ. ఆ మొత్తం ఆ వెక్టర్ ట్రాక్ నుంచి మినిమం 5 to 7 క్వశ్చన్స్ వస్తాయి. సో మీరు ఈజీగా చేస్తే అట్లీస్ట్ ఆ 7లో ఒక 4 చేసినా మంచి మార్క్సే, అంటే హాఫ్ చేసినా మంచి మార్క్సే. సో 80% వెక్టర్స్ వదలకండి, వెక్టర్స్ ఖచ్చితంగా చేయండి. అండ్ వెక్టర్స్ అయిపోయిన తర్వాత ఈ లోకస్, చేంజ్ ఆఫ్ యాక్సిస్, స్ట్రేట్ లైన్స్, సర్కిల్స్ ఇవి చేయండి. పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ వదిలేయచ్చు, పర్లేదు. బట్ లోకస్, చేంజ్ ఆఫ్ యాక్సిస్, స్ట్రేట్ లైన్స్, సర్కిల్స్ పర్ఫెక్ట్గా చేయండి. తర్వాత పారాబోలా మీ ఇష్టం, చేయొచ్చు లేదంటే వదిలేయచ్చు. బట్ హైపర్బోలా, ఎలిప్స్ మాత్రం చేయండి. బికాజ్ అవి కంపేర్ టు పారాబోలా ఈజీగా ఉంటాయి. అంటే డైరెక్ట్ ఫార్ములా బేస్ ఇచ్చేస్తారు. పారాబోలా అయితే కొంచెం కాన్సెప్ట్లు అన్నీ కలుపుతారు, కానీ ఎడ్యుకేటర్సరికి హైపర్బోలా అవన్నీ కొంచెం ఫార్ములా బేస్ ఇచ్చేస్తారు. సో అవి పక్కాగా చేయండి ఆ చాప్టర్స్. దాని తర్వాత డిఆర్స్ అండ్ డీసీస్, 3D జామెట్రీ ఉంది కదా, అది పర్ఫెక్ట్గా చేయండి. అది కూడా చాలా సింపుల్గా, వెక్టర్స్ మీకు ఐడియా ఉంటే ఆ డిఆర్స్, డీసీస్, ఆ 3D జామెట్రీ కూడా ఈజీగా వచ్చేస్తుంది. సో మీరు వెక్టర్స్ బాగా చేస్తే మీకు ఆ ట్రాక్ వస్తుంది. దాని తర్వాత డిఆర్స్, డీసీస్లో కూడా సమ్స్ కూడా వస్తాయి. సో అవి పక్కాగా చేయండి వెక్టర్స్ ట్రాక్ మాత్రం. నేను అందరికీ అదే చెప్తున్నాను. 1:1 తీసుకున్న వాళ్ళు చాలామందికి కూడా నేను అదే చెప్పాను, వెక్టర్స్ చేయండి అని. అండ్ మీలా అందరూ నార్మల్గా యూట్యూబ్లో చూస్తున్నా కూడా అదే చెప్తున్నాను, వెక్టర్స్ వదలకండి, వెక్టర్స్ జామెట్రీ వదలకండి ఎట్టి పరిస్థితిలో. బికాజ్ ఈజీ చాప్టర్స్, ఈజీగా స్కోర్ వస్తుంది. అండ్ దాని తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో టూ చాప్టర్స్ ఉంటాయి కదా ఆ ట్రాక్లో, అంటే ఆ టాపిక్ రిలేటెడ్. ఆ రెండు చేయండి. బికాజ్ అవి ఇంకా మరీ ఈజీ. రూట్స్ అడుగుతాడు, సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ అడుగుతాడు, లేదంటే అవి ఏ రేంజ్లోనే అడుగుతాడు. అవన్నీ ఏంటంటే స్టాండర్డ్ మోడల్స్. అవి ఒకసారి చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. అది కూడా కొన్ని ఆప్షన్ వెరిఫికేషన్తో వచ్చేస్తాయి. కొన్ని రూట్స్ కానీ అవి కానీ, లేకపోతే ఆ రేంజ్ కానీ మీకు ఆప్షన్ వెరిఫికేషన్స్ అయిపోతాయి. సో అలాంటి ఎట్టి పరిస్థితుల్లో వదలకండి, వదిలే ఆలోచన కూడా పెట్టుకోకండి. అలాంటివి చాలా సింపుల్. అండ్ ప్రాబిలిటీ అండ్ పెర్ముటేషన్ కాంబినేషన్స్, ఇవి ఏంటంటే మీరు అన్ని మోడల్స్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఐపీకి ఆల్రెడీ కొన్ని నేర్చుకుంటారు, కొన్ని మోడల్స్ ప్రాబిలిటీలో కానీ పిఎన్సీలో కానీ. ఆ నేర్చుకున్నవి అట్లీస్ట్ ఐపీకి నేర్చుకున్న మోడల్స్ మీరు గుర్తుపెట్టుకోండి చాలు. లక్కీగా మీకు ఆ చాప్టర్స్ నుంచి, ఆ నేర్చుకున్న మోడల్స్ నుంచి వస్తే పర్లేదు. లేదంటే ఇంకా అది మరి ఇంకేం చేయాలో వదిలేస్తారు కదా. సో అంటే ఇప్పుడు అన్ని మోడల్స్ నేర్చుకోవాలంటే టైం చాలు, అండ్ చాలా ఎక్కువ మోడల్స్ ఉంటాయి. సో అందుకని అది వర్కౌట్ కాదు అన్నీ మీరు నేర్చుకోవడానికి. అందుకని ప్రజెంట్ మీ వల్ల అయినవి ఐపీలో ఉన్నవి మాత్రం నేర్చుకోండి. దాని తర్వాత లిమిట్స్, కంటిన్యూటీ, ఆ రెండు బాగా నేర్చుకోండి. డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ మీరు వదిలేసినా పర్లేదు, చేయకపోయినా పర్లేదు. బట్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ చేయండి ఈజీగా, బికాజ్ అవి ఈజీ చాప్టర్స్. కంటిన్యూటీ కూడా ఈజీ చాప్టర్. కొన్నిసార్లు ఆప్షన్ వేస్తే మనకి ఆన్సర్ ఏంటి తెలిసిపోతుంది, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. సో ఆ ట్రాక్లోని డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ ట్రాక్లోని లిమిట్స్ అండ్ కంటిన్యూటీ చేయండి. దాని తర్వాత డిఫరెన్షియేషన్ మీకు రాకపోతే వదిలేయండి, పర్లేదు, కంప్లీట్గా వదిలేయండి. ఇంటిగ్రేషన్ కూడా మీరు రాకపోతే వదిలేయండి. బట్ అప్లికేషన్ ఆఫ్ ఏఓడి ఉంటుంది కదా, ఈ అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్, అవి మాత్రం పక్కా చేయండి. బికాజ్ అందులో 4 to 5 సబ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. లైక్ మ్యాక్సిమం మినిమం కనిపెట్టండి, లేదంటే ఎర్రర్ పర్సంటేజ్ అడుగుతాడు, లేదంటే మీన్ వాల్యూ ఉంటుంది కదా ఆ వ్యూ అడుగుతాడు. అంటే ఒక 4 to 5 సబ్ కాన్సెప్ట్స్ ఉంటాయి, అందులో నుంచి క్వశ్చన్స్ వస్తాయి స్ట్రైట్గా ఫార్ములా బేస్. సో మీరు ఆ PYQ చూస్తే మీకు అన్ని మోడల్స్ చేసేయగలరు. సో ఒకసారి ఏఓడి చాప్టర్ మాత్రం వదలకండి. అండ్ దాని తర్వాత పార్షియల్ ఈక్వేషన్స్,
లైక్ అదే పార్షియల్ ఫ్రాక్షన్స్. సో ఆ పార్షియల్ ఫ్రాక్షన్స్ చాప్టర్ కూడా ఈజీ, అంటే చాలా ఇస్తాడు, ఏవేవో ఇస్తాడు, బట్ వాటిలో మీరు ఫైనల్గా ఏ బై ఈక్వేషన్ ప్లస్ బి బై సమ్ ఈక్వేషన్ ఏ బై ఈక్వేషన్లోకి మార్చాలి. ఆ మార్చిన తర్వాత ఏ ప్లస్ బిల్ అంతా 2a ప్లస్ బి అంతా తిప్పి అదే అడుగుతాడు. సో మీకు ఆ మార్చడం వస్తే మీకు మ్యాక్సిమం క్వశ్చన్ సాల్వ్ అయిపోతుంది. సో అదో చాప్టర్ చేయాల్సిందంటే ఈజీగా 1 మార్క్ వచ్చే చాప్టర్ అదొకటి, అలాంటివన్నీ వదలకూడదు. అండ్ దాని తర్వాత ఇంకా వచ్చేసరికి ఇంకా కాంప్లెక్స్ నెంబర్స్ అని, లేదంటే బైనామల్ థియరమ్ అని, ఇవన్నీ అవి అంతే. అంటే ఏంటంటే అవి వస్తే పర్లేదు, లేకపోతే ఇప్పుడు నేర్చుకోవడం అంటే కష్టం, అంత ఈజీ కాదు. సో అవి వదిలేసిన పర్లేదు. ఇంకా ఈ ట్రాక్ అంటే ట్రిగ్నోమెట్రీకి వస్తే మీకు లాస్ట్ కాంప్లెక్స్వి అవి రాకపోయినా అట్లీస్ట్ బేసిక్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, హాఫ్ యాంగిల్స్, సబ్ యాంగిల్స్ ఉంటాయి కదా, సో అట్లీస్ట్ అంతవరకైనా చేసి వదిలేయండి. అండ్ కమింగ్ టు ఫంక్షన్స్, ఫంక్షన్స్లోని అది కూడా చాలా పెద్ద చాప్టర్, వెయిటేజ్ కూడా ఎక్కువ. సో మీరు మొత్తం నేర్చుకోలేకపోతే, ఫంక్షన్స్ చాలా పెద్ద కాన్సెప్ట్, మీరు మొత్తం నేర్చుకోలేకపోతే అట్లీస్ట్ ఆ రేంజ్, ఆ డొమైన్ ఉంటాయి కదా, అంతవరకు నేర్చుకోండి. అట్లీస్ట్ 1 or 2 క్వశ్చన్స్ అని మీరు చేయగలరు. సో ఆ రేంజ్, డొమైన్, కాన్సెప్ట్స్ వరకు నేర్చుకోండి, బేసిక్ ఫంక్షన్స్ సరిపోతుంది. ఇంకా అంతే, అన్ని ట్రాక్స్ కవర్ చేసాం కదా. ఆల్జీబ్రా ట్రాక్లో చెప్పాను ఆల్రెడీ, పిఎన్సి అవన్నీ చెప్పాను, అండ్ వెక్టర్స్ చెప్పాను, అండ్ జామెట్రీ ట్రాక్లో చెప్పాను స్ట్రైట్ లైన్స్ అవన్నీ చేయాలి. పారాబోలా మీ ఇష్టం, బట్ హైపర్బోలా ఎపిస్ మాత్రం చేయండి. ఇంకా ట్రిగ్నోమెట్రీ ట్రాక్లో స్టార్టింగ్ చేయండి. స్టార్టింగ్ అంటే మీకు మొత్తం ట్రిగ్నోమెట్రీ ఐడియా ఉందంటే వెళ్ళండి ముందు వరకు, లేదంటే స్టార్టింగ్ ఒక ట్రిగ్నోమెట్రీ రేషియోస్, హాఫ్ యాంగిల్, సబ్ యాంగిల్స్ వరకు చేసి ఆపేయండి. తర్వాత ఇంకా వెక్టర్స్ ట్రాక్ అయితే మాత్రం కంప్లీట్గా చేయండి, బికాస్ వెక్టర్స్ ద మోస్ట్ ఈజియెస్ట్ చాప్టర్ అంటే నాకు తెలిసినంత వరకు. సో మీరు కూడా చేస్తే ఈజీ అని అనుకుంటారు, ఒకసారి చేయండి, ఒక రోజు ఇవ్వండి వెక్టర్స్ మొత్తానికి, బికాస్ ఒక 6 to 7 మార్క్స్ వీడియోస్ కాబట్టి ఒక రోజు ఇచ్చి అన్ని మోడల్స్ చేస్తే మీకు మీ చేతిలో ఉంటాయి, మినిమం 5 మార్కులు ఉంటాయి మీ చేతిలో. సో వదలకండి అవి. సో అంతే ఈ వీడియోలో. ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వేరే సబ్జెక్ట్స్కి వేరేలా ఇంకా మళ్ళీ వీడియోస్ చేస్తూ ఉంటాను, మీకు హెల్ప్ చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ లైక్ ది వీడియో, షేర్ ది వీడియో, సబ్స్క్రైబ్ ద ఛానల్. సంజయ్ మకల సైనింగ్ ఆఫ్.